నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము మత్తయి సువార్త 20వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు సహోదరి ఉషా గారు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకను చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారం నాకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వెనుకలో దీవించును గాకండి. వాక్య పట్టణంలో సహాయం చేసిన సహోదరి ఉషా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి నెల వచ్చింది. మార్చి నెల 12వ తారీఖు వస్తే మన సిబిఎం మిషనరీ వారిని జ్ఞాపకం చేసుకునే రోజు. మన కృష్ణ అసోసియేషన్ వారు మరి ఈ వచ్చే శనివారం 9వ తారీఖు మన కాంపౌండ్లో 150 సంవత్సరాల పండుగ జ్ఞాపకం చేసుకుంటూ సంఘాలు స్తుతికూటం ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఆ సందర్భంగా మరి పిలువబడినటువంటి వారు అలాగనే వాక్య సందేశం ఇవ్వడానికి పిలువబడిన వారి కొరకు, మరి సంఘాల కొరకు, కాపర్ల కొరకు ప్రత్యేక ప్రార్థన చేద్దాం. మిషనరీ వారు మనకి అభివృద్ధి కొరకని వారు యేసయ్యని పరిచయం చేయటమే కాకుండా మరి పాఠశాలలు, హాస్పిటల్స్ కూడా స్థాపించి మనల్ని విద్యావంతులను చేసి ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా మన సేవలు అందించడానికి దేవుడు మన కుటుంబాలను సిద్ధపరిచారు. అందుని బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. దాని కొరకు ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే దాని కొరకు ఆర్థిక వనరులు సమకూర్చవలసి ఉన్నది. ఆర్థిక వనరులు కూడా సమకూర్చబడడానికి దేవుడు తన కృప దయచేయాలని కోరదాం. ఈ సమయంలో డాక్టర్ ఏంజెల్ ఇవాంజలిన్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేయించున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రభుదేవ, మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా మీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడారు. మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ సాయంకాలపు సమయంలో మీ సన్నిధిలో మేము చేరుటకు, మీ యొక్క శ్రమ దినములు ప్రభా మేము ధ్యానములు చేయుటకు మాకు సహాయం చేస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా యొక్క యేసయ్య జీవితంలో మీరు చేసిన లెక్కలేనన్ని వందనముల గురించి మీకే వందనములు చెల్లించుకుంటున్నాము. మా యొక్క పాపముల కొరకు, మా యొక్క శాపముల కొరకు తండ్రి మీరు సెలవులో మరణించారు తండ్రి. మా పాపములను క్షమించి ప్రభా మీ రాజ్యముకు అర్హులుగా చేయుటకు ప్రభా మా కొరకు బలి అయినందుకు తండ్రి మేము దాన్ని ధ్యానించుటకు తండ్రి మాకు కావలసిన అవగాహనను అందులో మేము ఇంకను వాక్యంలో ఎదుగుటకును సహాయం చేయండి ప్రభా. ప్రత్యేకంగా సిబిఎం ఎస్టాబ్లిష్ అయ్యి 150 years ప్రోగ్రామ్ 9th జరగబోచుండగా ఆ దినము కొరకై సిద్ధపడిన వారు తండ్రి, మరి ప్రభా పాస్టర్ గారు మరి వాక్య పరిచర్య చేసేవారు తండ్రి, ఎన్నో సంఘముల నుంచి వచ్చుచున్నవారు, ఎక్కడెక్కడైతే ప్రభా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నదో తండ్రి
ఎస్టాబ్లిష్ చేసిన ఆ యొక్క కారణమును ప్రభా వారు జ్ఞాపకం చేసుకొని దానిలో తండ్రి మిమ్మల్ని గణపరిచే విధంగా ప్రతి ఒక్కరిని మీరే ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తండ్రి మాటలు తండ్రి మిమ్మల్ని గణపరిచే విధముగా తండ్రి మీ యొక్క కార్యమును ప్రభా వారు ఇతరులకి చూపే విధముగా తండ్రి ఉండుటకు వారిని ప్రభా మీరే ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఎంతో ఉన్నతమైన ఆలోచనతో తండ్రి, ఎంతో సాక్రిఫైస్తో కూడిన ఆ యొక్క కమిట్మెంట్తో కూడిన పరిచర్యను మొదలుపెట్టిన వారిని బట్టి తండ్రి ఎన్నో వందనములు చెల్లించుకుంటున్నాము. అటువంటి వారి యొక్క ఆలోచనలు తండ్రి, అటువంటి వారి యొక్క ఆ యొక్క శ్రమను వృధా కాకుండా తండ్రి మేము మా జీవితాల్లో ఆ మినిస్ట్రీలో భాగముగా ఉంటూ తండ్రి మేము దాన్ని పాటించుటకు, ముందుకు తీసుకెళ్ళటకు ఇచ్చిన భారము కొరకే ప్రభా మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. కావలసిన శక్తిని, జ్ఞానమును దయచేయండి ప్రభా. ఆ రోజు రానయ్య ఉంటున్న పాస్టర్ గారిని, పెద్దవారిని, వారందరినీ దీవించమని, ఈ చర్చ్లో ప్రత్యేకంగా జరుగుతున్న ఆ ప్రోగ్రామ్ని తండ్రి మీ చేతులకు మేము అప్పచెప్పుకుంటూ తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము ఉండే విధంగా బలపరచమని ప్రార్థన చేస్తూ యేసునామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డాక్టర్ ఏంజెల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ రోజున మరి టిఫిన్ స్పాన్సర్ చేస్తున్నటువంటి దాసురాలు మరియమ్మ గారు, మరియమ్మ గారు, ఆ దాసురాలు మరి మనల్ని జ్ఞాపకం చేసుకుని, దేవుని జ్ఞాపకం చేసుకుని తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నారు. మరి వారు వాక్యపఠనం చేయడానికి సిద్ధపడగా కోరుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయం మొదటి 7 వచనాలు వారు చదివిన తర్వాత వారు కొన్ని మాటలు మనతో పంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాల శిలువ ధ్యాన ఆరాధనల కొలకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండం 37వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందామండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అతన్ని తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. దేవుని నామానికి వందనాలు. ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు, మామూలుగా పెట్టుకున్నాను, అందరూ ఇస్తున్నారు కనుక నేను కూడా, పిల్లలు కూడా ఒకరోజు పెట్టించి మమ్మీ అని చెప్తే నేను కూడా అదే రీతిగా పెట్టించాను అంతే. నా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలండి. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి దేవుడిచ్చిన మరొక తరుణమును బట్టి ఆయన పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. నిజముగా ఈ దినము ఆశ్చర్యమే. ఇప్పుడు వస్తుంటే నా సమయాన్ని కాజేయడానికి సాతాను పెట్రోల్ చేశాడు, మధ్యలో ఆగిపోయింది బండి. అయ్యగారు అన్నారు ఆలస్యం అయ్యారంటే పెట్రోల్ అయిపోయిందన్న. సరే మా బాబు ఫోన్ చేయబోతుంటే ఎవరో ఒక ఆయన బండి వేసుకుని వెళ్తా, ఏంటి సార్ ఆగిపోయింది అన్నాడు. పెట్రోల్ అయిపోయిందండి అన్న. గబుక్కనాకి పెట్రోల్ నా దగ్గర ఉండి పోస్తానని ఆయన బాటిల్ తీసుకెళ్తున్నాడు. మరి ఎందుకు తీసుకెళ్తున్నాడో నాకు తెలియదు. పెట్రోల్ బాటిల్లో ఉంది, బండిలో పోసాడు, వెళ్ళరండి అన్నాడు. నేను ఇలాంటివి చాలా చూశాను. బహుశా ఆయన దేవుడు పంపించిన ఒక దూత నేను నమ్ముతున్నా. నేను కాలువలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటుంటే ఒక తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక ఆయన
నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసులో ఒడ్డును పడేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అదొక అద్భుతం. చాలాసార్లు నాకు అలా జరిగాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయము కూడా నేను దేవుని ఉదయకాల సమయంలో ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చాను. నేను వేరే పని మీద వచ్చాను, కానీ వాక్యము చెప్పాలని ఉద్దేశం దేవుని యొక్క అభిప్రాయమై ఉన్నది కనుక నేను ఇక్కడికి నడిపింపబడ్డాను అని అనుకున్నాను. నేను వచ్చిన పని అవ్వలేదు, కానీ దేవుని పని మాత్రం జరుగుతుంది. హల్లెలూయా. ఇది ఆశ్చర్యము. ఆయన పనిని ఆయన చేయించుకొనడానికి బహు జ్ఞానవంతుడును శక్తిమంతుడునై ఉన్నాడు. సాతానుడు చాలా విషయాల్లో మనల్ని అభ్యంతరపరచడానికి, భ్రమ పెట్టడానికి, ఆశ చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆత్మలో మెలకు కలిగి దేవుని స్తుతించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత ఆత్మస్వరూపులము కాదు కానీ నేటి దినాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీకు తోడుగా పంపిస్తానని యేసయ్య వెళ్ళిపోతూ సెలవిచ్చిన ఆ మాట అద్భుతము కనుక ఆయన ఆత్మ ద్వారా ఆ ఆత్మే మనలో ఉండి అనేక పర్యాయాలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మూల్గులతోనూ మరి అనేక రీతులుగా ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన వాక్య భాగము సేవకుల సనుగుడు తత్వము. సేవకుల సనుగుడు తత్వము అన్నాడు. సేవకులేంటి, సనగడం ఏంటి? ఇక్కడ వాక్యము చూచినట్లయితే నేటి దినమందు చదవబడిన వాక్య భాగములో మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయము 10వ వచనము చూచినట్లయితే 10-11 వచనాలు చూచినట్లయితే, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికి 1 దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసెను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. నిజంగా ఈ లోకంలో మరి బైబిల్ రీతిగానే చూసినట్లయితే చాలా సనుగుళ్ళు ఉన్నాయి. దేవుని మీద చాలా రకాలుగా సనుక్కున్నారు, చాలామంది సనుక్కున్నారు. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 25వ వచనము చూసినట్లయితే, యెహోవా మాట ఆలకింపక వారు గుడారములో సనుగుకొనిరి. మైక్ లేదా? మైక్ పెట్టుకొని చదవండి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని వారు రమ్యమైన దేశమును నిరాకరించి యెహోవా మాట ఆలకింపక తమ గుడారములలో సనుగుకొనిరి. యెహోవా మాట ఆలకింపక గుడారముల్లో సనుగుకున్నారు. అక్కడ ఆ రోజున ఆ గుడారము, నేటి ఈద నెలలో ఈ గుడారము. హృదయాలలో పైకి కనపడదు కానీ చాలా సనుక్కుంటూ ఉంటాం, చాలా సనుగుకుంటూ ఉంటాం. రెండవదిగా చూసినట్లయితే దేవుని పని అంటే మార్కు రాసిన శుభవార్త 14:5 అంటాడు, దేవుని పని అంటే వాక్యము విలువగల అంటే అత్తరు. చదువమ్మది. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి 300 దేనారముల కంటే ఎక్కువగా అమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి వీటిని బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి క్లియర్గా ఆమెను గూర్చి సనుగుకొనిరి. కానీ యేసయ్య ఏమంటున్నాడమ్మా? యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల
బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. ఈమె మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఓకే, ఈమె ఏం చేసిందంట? ఆ అత్తరుని క్రీస్తు యొక్క భూస్థాపన నిమిత్తముగా ముందుగానే ఆవిడ ఏం చేసిందంట? ఆ పని చేసినందుకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆవిడ మీద సనుగుకున్నారు. ఇంకొక మాట చూసినట్లయితే పాపులను చేర్చుకున్నాడని వారితో కలిసి భోజనము చేస్తూ ఉన్నందుకు యేసు మీద సణుగుకున్నారు. వారితో భోజనం చేసినందుకు. మార్కు రాసిన లూకా సువార్త చూసినట్లయితే ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడు అని సణుగుకున్నారు. మరి ఈ దినాలలో సేవకులు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారమ్మా? వాళ్ళ దగ్గరికే వెళుతున్నారు. నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయుచుంది. అందుకని అంటాడు ఇక్కడ, అంటే ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు పనిచేసిన వారందరూ కూడా ఆ సాయంకాల సమయంలో వారు తమ యొక్క జీతములను భత్యములను తీసుకొనడానికి ఆ యజమానుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు అనమాట. ఆ యజమానుడు ఏమన్నాడు? వారు అంటున్నాడు చూడండి, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారందరూ వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి 1 దేనారము చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ, మొదటి నుంచి ఎంతమంది అమ్మ ఉన్నారు? క్రీస్తు కాలం నుంచి కంటే ముందు నుంచి ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, సేవ చేశారు, దేవుని ప్రకటించారు, ఎన్నో రకాలుగా ప్రయాసపడ్డారు. మరి వారందరూ ఏంటి? వారందరూ అనుకుంటున్నారు ఎనాడో నుంచి మేము ఇదంతా సేవ చేసామని అని. మరి ఇప్పుడు కాలంలో ఉన్నవారు వచ్చి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మాకు ఎక్కువ అప్పుడు ఉన్నవారు వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ దొరుకును, ఇప్పటి కాలం వాళ్ళకు తక్కువ దొరుకును అనేసి అన్నారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు. ఆయన న్యాయవంతుడు. అందుకని ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఆకాశములు పరమాకాశములు పట్టజాలనంత ఉన్నతమైన మహామహిమలో మహా తేజస్సులో ఆయన వెలుగుచూ ఉన్నాడు. ఆ తేజస్సును మనము చూడలేము. ఒక సూర్యగ్రహణాన్ని చూస్తేనే మనం ఆగలేము, సూర్యుని చూస్తేనే తట్టుకోలేము. నిజంగా ఆ రోజుల్లో అన్నారు ఒక మాట, నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. ఆ సూర్య అంటే ఏమంటారు? సూర్యగ్రహణం. ఆ సూర్యగ్రహణాన్ని చూడొద్దు మీరు, అద్దాలు పెట్టుకుని కూడా. పొరపాటున ఆ కాంతి పొరపాటున ఇవి ఇటు పక్కగా జరిగి ఆ లైటింగ్ మీ కళ్ళల్లో పడితే రేసింగ్ వల్ల కళ్ళు పోతాయి అన్నారు. నేను అనుకున్న ఎందు నిమిత్తం నా కన్ను ఒకసారి సైడు నరం దెబ్బతింది అనుకున్నాను. నేను అలా చూసేవాడిని చాలా మొండిగా చిన్నప్పుడు. అన్నీ గ్లాసులకి ఇది తగిలించి అట్లా చూసేవాళ్ళం. ప్రేమైన వాళ్ళారా, ఎందుకంటానంటే గ్లాసు ఈ లోపు ఎవరు వచ్చి పిల్లోడు చేతికి తగిలేటప్పుడు గ్లాస్ ఇలా అయింది, ఆ లైటింగ్ అక్కడ పడింది. ఎక్కడైతే రేసు పడిందో ఆ పక్కన నాకు ఇలా చూసినప్పుడు ఒక కన్ను, ఈ కన్ను, ఈ ముక్కు చివరి భాగం కనపడదు. అంటే ఆ ప్రాంతంలో ఆ నరం మీద ఆ లైటింగ్ పడింది. చిన్న రేస్కే మన కళ్ళు పోతే అనంత సృష్టిని పరిపాలిస్తున్న దేవాది దేవుణ్ణి చేరడానికి చూడడానికి మనం సరిపోతామా? ఆ దేవుని యొక్క సువార్తను, ఆ దేవుని యొక్క సన్నిధిని, ఆ మహా తేజస్సుని యొక్క సన్నిధిని చాటడానికి, ఆ దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మనం సరిపోమని కడవరి దినాల్లో ఆయన యొక్క సేవకులను భక్తులను మరి పంపిస్తూ అంటాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు అని. రాత్రి చెప్పారు వాక్యం, చాలా మాటలు, చాలా విషయాలు చెప్పారు. మీకు ఎంతవరకు గుర్తున్నాయో నాకు తెలీదు. ఆ మాటలను నేను మళ్ళీ తెలియచేయాలనుకోవటం లేదు. కనుక ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సంకల్పాన్ని బట్టి ఆలోచించినప్పుడు చదవబడిన వాక్య భాగంలో ఈ తోట యజమానుడు దేవునికి గుర్తుగా కనపడతా ఉన్నాడు. ద్రాక్ష తోట దేవుని పనికి గుర్తుగా కనపడతా ఉంది. ప్రియమైన వారులారా, పనివారి కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఈ కడవరి దినాల్లో. ఆ పనివారు ఎలా ఉండాలి, ఎలాంటి
క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఎలాంటి ఉద్దేశ్యం కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఎలాంటి మరి వారి యొక్క దేవుని ఎదుట వారి యొక్క క్రియలు, వారి యొక్క బ్రతుకు ఏ విధంగా ఉండాలి అన్నది దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి. అందుకని అంటాడు ఆయన వెళుతూ అంటాడు, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, పేతురును ఆంద్రేయును చూచి వారిని పిలిచాడంట పనికి. పిలిచినప్పుడు వారు అన్నాడు, పేతురు అన్నాడు, మేము సమస్తమును వదిలిచి మీ ఎమ్మట వస్తే మాకేం దొరుకుతుంది అన్నాడు. అక్కడే దేవుడిని దగ్గర ఆయన ఏమన్నా రోకలు అడిగేస్తున్నాడు, మాకేంటి ప్రయోజనం ఏంటి అంటున్నాడు. ఇక్కడేంటి, ఇక్కడ సేవకుడు సణుగు తత్వము, సేవకుడు సణుగు తత్వం. దేని విషయంలో సేవకుడు సణుగుతూ ఉన్నాడు? సేవకుడు అంటే ఎవరు? దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని కలిగిన బిడ్డలు, దేవుణ్ణి ప్రకటిస్తున్న బిడ్డలు, దేవుని కొరకు జీవిస్తున్న బిడ్డలు, దేవుని రాజ్యం కొరకు అనేక ఆత్మలు సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్న బిడ్డలు. వీరందరూ కూడా ఏ విషయంలో దేవుని వైపు చూసి సణుగుతున్నారా? లేక లోకంలో ఉన్నదాన్ని మేము పొందుకోలేకపోతున్నామని సణుగుతున్నారా? లేకుంటే దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించటం లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాం అని అనుకుంటున్నారా? ఈ రకంగా ఆలోచించినట్లయితే మరి దేవుడు చేసినటువంటి అద్భుతమైన త్యాగం కొరకు మనం ఏమి అడగగలము? మనం ఏమి ఇవ్వగలము? ఆయనకి ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వలేము. అందుకని అంటాడు ఇక్కడ యేసుక్రీస్తు, ఇదిగో సమస్తమును విడిచి నేను నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకుననేసి బేరమాడుతున్నారన్నమాట దేవుని దగ్గర. మరి యేసుక్రీస్తు దగ్గర అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఆ రకంగా అన్నట్లయితే చూడండి, ఇప్పుడు ఆదికాండంలో ఇక్కడ ఒక రకంగా చూసినట్లు ఆదికాండంలో ఇక్కడ దానికి సాదృశ్యంగా ఒక మాట చూపిస్తామన్నాడు. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ఆ యొక్క మాటను అక్కడ అడుగుతున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ఈ విధంగా మరి ఆ ఒక్క రూపాయి అంటే ఒక దేనారము వారికి ఇవ్వమన్నాడు, మొదటి వచ్చిన వారి నుంచి చివరి వచ్చిన వరకు. నేను గమనించింది ఏంటంటే, ఒక దేనారము అంటే మొదటి వచ్చిన వారు నిజంగా చాలా శ్రమపడ్డారు. మరి పేతురు అంటే 12 మంది శిష్యుడు, అంతకుముందు స్టెఫను, అంతకుముందు యేసుక్రీస్తు, అంతకుముందు హతసాక్షులు ఎంతోమంది ఉన్నారు, ఎంతో సేవ చేశారు, ఎంతో అద్భుతం, అది వర్ణించలేం. కానీ ఇక్కడ అంటున్నాడు, మరి ఈ దేనారం ఈ పొందుకోవడానికి ఆ ఒక్క రూక ఏమిటని నేను గమనించినప్పుడు, అందరికీ ఒకటే సమానమైన పరలోక రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, దానిలో తేడా లేదు. అది ఎక్కువ చేయని తక్కువ చేయని ఎంత చేయని దేవుని సన్నిధికి ఎంటర్ అవ్వడానికి ఒక సన్నిధి ఇవ్వడానికి కోసం ఒకటి ఇచ్చాడు. కానీ ఎంటర్ అయిన తర్వాత, మనం ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఉంటాయి మన తలాంతులు అంటే 30 60 100 ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన పనికి, నీవు చేసిన విధానానికి దేవుడు అక్కడ పరీక్ష పెట్టి అక్కడ ఇస్తాడు నీకు ప్రతిఫలము. ముందు ఎంట్రన్స్ ఇది. దేవుడు నీకు ఇవ్వడానికి ఒక టోకెన్ లాంటిది అంతే. అనుకుంటాం మనం, అంత సేవ చేశారు, ఇంత సేవ చేశారు, ఏళ్ళకొకటి వాళ్ళకొకటి, వీళ్ళు అడిగిన మాటలో న్యాయం ఉంది. మాకు ఎక్కువ దొరుకుతుందని ఆశించారు, కానీ ఎక్కువ దొరుకుతుందని దేవుని ప్రణాళికలు ఎక్కడుందో అది దేవుని చిత్తమై ఉన్నది. అది మనం ప్రశ్నించడానికే అన్నది. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. బా, జిగటమన్ననయ్యా, నేను పడిపోయి ఉన్నాను, పడవేయబడి ఉన్నాను, నన్ను సరైన పాత్రగా చేయి. చూడండి, మనం ఇంత పెద్దగా చేసినది మనకి ఇష్టం అయితే బయటపడేస్తాం. అది విలువైనది ఇంతదైనా తీసుకెళ్ళి ప్రత్యేకమైన స్థానంలో మనం పెడతాం. అలాగే దేవుని దృష్టిలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం సంపాదించుకోవాలన్నదే దేవుని యొక్క కోరిక, ఉద్దేశ్యమైనది. అందుకని ఇక్కడ ఒక సాదృశ్యంగా అంటే ముందుగానే ఆనాడు పాత నిబంధన గ్రంథములు అంటాడు, ఎవరి కోసం యేసుక్రీస్తు ఈ దేనారాలు ఇచ్చి ఆ యొక్క ద్రాక్ష తోటలో పని చేయమని ఆ పని వారిని పంపించాడు అంటే, ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది, దేవుని జనాంగమునకు సాదృశ్యంగా ఉంది, ఆయన ప్రార్థన చేస్తున్న వారికి సాదృశ్యంగా ఉంది, ఆయన ఆరాధిస్తున్న వారికి సాదృశ్యంగా ఉంది, ఆయన ఎరిగిన వారికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఈ రోజున
ఆయన ఎరుగని వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ప్రపంచం అంతా కూడా ఎరగని వారు ఎవరైనా ఉన్నారా? 20వ శతాబ్దం అని ఇప్పుడు వచ్చింది, కానీ క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని 19వ శతాబ్దం వరకు అన్నాం. మనం అన్నామా? అందరం అన్నామా? అదే రాశాం. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని రాశాం. క్రీస్తుని ఎరగని వారెవరు అంటే తెలుసు. ఎలా తెలుసు అన్నది మనం గ్రహించాలి. అంటే ఆ తెలుసు అన్నదాన్ని బలపరచడానికే ఈ సువార్థికులు సేవకులు వెళుతున్నారు. అయితే ఏ ఏ ఉద్దేశాలతో వీళ్ళు వెళుతున్నారు? ఇక్కడ అంటాడు దేవుని యొక్క ప్రణాళిక అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఆయన ఎందుకు అనుగ్రహింపబడ్డాడు? ఎందుకు ఈ సత్య సువార్తను మనకు బోధించాడు? ఎందుకు తెలియజేశాడు? ఎందుకు శిష్యుల్ని ఏర్పాటు చేశాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. వారు వెళ్ళారు, హతసాక్షులైపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు చనిపోయారు. కానీ నేటి దినాల్లో ఏ రకంగా సువార్తను మనం ప్రకటిస్తున్నాం? ఏమి ఆశించి ప్రకటిస్తున్నాం? ఏమి కోరుకొని ప్రకటిస్తున్నాం? దేని వైపు చూస్తూ ప్రకటిస్తున్నాం? చాలా ఆలోచించాల్సిన. అందుకని ఇక్కడ అంటాడు, ఎవరి కోసం యేసయ్య ఈ మాటలు చెప్పాడంటే, యాకోబు చూడండి 37వ ఆదికాండం 37వ అధ్యాయము. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. ఆ కానాను దేశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ కానాను దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలులు ఎలా వెళ్ళిపోయారు? వెళ్ళడానికి గల కారణము ఇక్కడ చూడండి. యోసేపును గుర్తు చేస్తున్నాడు. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడండి యోసేపు? మందను మేపే అనుభవం. గొర్రెలు మేపడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఇటు వెళ్తే అటు వెళ్తే, అటు వెళ్తే ఇటు వెళ్తాయి. మేకలు ఉన్నాయంటే మరీ దారుణం, వాటిని అస్సలు ఆపలేము. కనుక గొర్రెను ఒకటి పడిపోతే మొత్తం 100 గొర్రెలు వెళ్ళిపోతాయి అనే భయం. అందుకని అంటాడు 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక గొర్రెని ఎతకతాడంటాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయంలో దేవుడు ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే 99 మంది దేవుని రక్షణలో ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు, దేవునిలో నిలకడగా ఉన్నారు కనుక దేవునికి ధైర్యం కలిగి వారి వైపు చూడట్ల. నశించిపోతున్న ఒక ఆత్మ, ఆ ఆత్మ ఒకవేళ వారిని చూచి వీళ్ళు కూడా పడిపోతారేమో అన్న ఉద్దేశంతో దానిని వెతుకుతూ దేవుడు వెళ్ళాడు అంటున్నాడు. ఆ నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడికే మనుష్య కుమారుడు వచ్చాను. ఇక్కడ అంటాడు మందని మేపటంలో యోసేపు చాలా జ్ఞానవంతుడు. అందుకనే మందని మేపటమే కాకుండా అన్నదమ్ముల యొక్క యోగ సమాచారాలు తెలుసుకొని రావడానికి కోసం యోసేపును వారి అన్న దగ్గరికి పంపించారు. వాళ్ళ అన్నలు ఎవరు? జిల్పా కుమారులు. ఎవరమ్మా? జిల్పా కుమారులు. ఇంకొకటి వాళ్ళు అంటే వీళ్ళెవరో వీళ్ళిద్దరు ఎవరంటే లేయాకును రాహేలుకును దాసీలు. లాజరు అంటే వాళ్ళ యొక్క తండ్రి వీరికి ఎవరినిచ్చారు? దాసీలనిచ్చారు. వారికి పుట్టిన కుమారులు వీళ్ళెవరో యాకోబు యొక్క భార్యలు, వారి బిడ్డలు. వారి తత్వాలు ఎటువంటి ఏంటండి? చాలా భయంకరమైనవి అండి. వారి ఆలోచనలటే వారు అంటాడు జిల్పా అంటే సిగ్గు కృషించిపోవుట అంటే క్షీణించిపోవుట అని అర్థం వస్తుంది. జిల్పా అంటే ఆవిడ యొక్క తత్వం. లేయా అంటే బిల్హా అంటే సిగ్గు కృషించిపోవటాన్ని వస్తుంది. జిల్పా అంటే బొట్లుగా కారుట అంటే బొట్లుగా కారడం అంటే అదొక భయంకరమైన పరిస్థితిని చూపిస్తూ ఉంది. వాళ్ళ తత్వాలు. వారి కుమారులను వెతుకుతూ వెళ్ళాడు అంటున్నాడు. మరి వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయి చూసారా? వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా క్రూరంగానే కనపడుతుంది. చదవనమ్మా. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక. హల్లెలూయా.
ఎప్పుడు పుట్టాడంటే యోసేపు వృద్ధాప్యమందు, అతని చివరి దినాలలో. అది గమనించినట్లయితే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? క్రీస్తు రాకడ చివరి దినాలలో ఉన్నాము. క్రీస్తు ఎందుకు వచ్చాడు? మనలను సరి అయిన ప్రయోజకులుగా చేయడానికి వచ్చాడు. ఆయన సరిదిద్దడానికి వచ్చాడు. యోగ సమాచారాన్ని మనలను సరిదిద్ది దేవునికి మనల్ని ఏం చేయడానికి, అనుసంధానం చేయడానికి వచ్చాడు. దేవునితో సహవాసము, దేవుని సన్నిధి నుంచి పోగొట్టుకున్నటువంటి ఆ మహామహిమను తిరిగి పొందుకోవడానికి ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వల్ల ఇక్కడ యేసుకు సాదృశ్యంగా యోసేపు కనబడతా ఉన్నాడమ్మా. వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. ఏది ఏమైనప్పటికీ యోసేపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? యోసేపు ఎందుకు వెళ్ళాడంటే ఇక్కడ అంటాడు చూడండి, అతడు ఒక కల కన్నాడు అనేసి ఆ కళను గురించి గబగబా ముందుకెళ్తానమా, టైం లేదు. అతడు కళను గురించి వాళ్ళందరికీ చెప్పినప్పుడు వారు మేమందరం నీకు సాష్టాంగ నమస్కారం చేయాలా అన్నారు. అసూయ కదండి, అసూయగా. ఆ అసూయ చేత అతన్ని ఏం చేశారు? ఐగుప్తు దేశానికి అతన్ని అమ్మేశారు. కానీ దేవుని ప్రణాళిక గొప్పది. నీ విషయంలో, నా విషయంలో, సర్వలోక మానవాళి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అందరికీ సువార్త ప్రకటించబడాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని వెరిగి జీవించాలి. మనము చేసిన పనికి తగిన ఫలమును ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టపడేది ఏంటి అంటే పరలోక రాజ్యము యొక్క వారసత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యంలో, ఆ మహామహిమలో ఆయనతో కూడా కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వారలారా, అందుకనే ఇశ్రాయేలులు నశించిపోకుండా ఉండడానికి, ఆయన జనాంగము నశించిపోకుండా ఉండడానికి, ఆయన జనాంగమును దేవుడు కాపాడడానికి ముందుగానే అతడు అంటే ఆ యోసేపు ఎటువంటి గుణలక్షణాలు కలిగిన వాడంటే పాపమును సహించుకుని దూరముగా పారిపోయిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధనను జయించినవాడు, శ్రమను సహించినవాడు. అతడు సమస్తమును ఎదిరించి దేవుని వైపు చూచి ఎదిరించి అతడు నిలిచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. అదే యేసుక్రీస్తు కూడా సిలువలో త్యాగాన్ని చేయడానికి గల కారణం ఏంటంటే ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ప్రాణాన్ని పెట్టడానికి. ఏమీ ఆశించలేదమ్మా, మనల్ని రక్షించడానికి, దేవునితో మనల్ని సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు ఆయన, నేను నీ కోసం నా రక్తాన్ని కార్చాను, నీ కోసం నేను చిందించాను, ఇదిగో నా గాయపడిన హస్తములో చాపి మీ వైపు చూస్తున్నాను అంటాడు. నాతో ఒకసారి మాట్లాడాడు దేవుడు, నేను వాక్యం చదివేటప్పుడు అన్నాడు, ఇశ్రాయేలులు లోబడనొల్లని జనాంగము దినమెల్లా వారి వైపు నా చేతులు చాపుచున్నారు, వారు లోబడనొల్లని జనాంగము. అందుకని అక్కడ అంటాడు యోహాను రాసిన సువార్తలో మత్తయి రాసిన సువార్త 4 అపవాది శోధించినప్పుడు 4వ అధ్యాయంలో అంటాడు చూడండి, 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు, అప్పుడు నీవు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగున్నట్లుగా ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. జీవమునిచ్చేవాడు ఆయన, బ్రతికించేవాడు ఆయన. అంతగానే అంటాడు, మంటి నుండి మనిషిని తయారు చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగవాడు జీవాత్మ ఆయను. వాడు జీవించడానికి కారణం ఆయన, వాడు చెలించడానికి కారణం ఆయన, వాడు బ్రతకడానికి కారణం ఆయన. కానీ సాతాను యొక్క వలలో పడి చిక్కుబడిపోయాడు కనుక ఆ చిక్కును విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడమ్మా. కానీ ఆయన ఏది ఆశించలా. నీ హృదయములో ఇంత స్థానము, ఆకాశ పక్షులకు గూడును నక్కలకు బొరియలను కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోటుకైనంత స్థలము లేదని. కానీ మనం చేయవలసిన పని ఏంటి? మనం ఏ విధంగా పని చేయవలసిన వారమై ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కనుక ఇక్కడ అంటాడు చాలా సంగతులు ఉన్నాయి, కానీ మనం మరి మాట్లాడుకుంటానికి అవకాశం లేదు. అంటే ఒక దేనారం అంటే పరలోక రాజ్యము ఎలా ఉందంటే, ఆ పరలోక రాజ్యం ఎందుకు
ఆ పరలోక రాజ్యం కొరకు ఈ సేవ చేయుచున్న పనివారు సనగకుండా చక్కగా పని చేస్తే ఆ పనికి కావలసినటువంటి ఆయన ఏమిస్తానన్నాడు? కావలసినటువంటి దీవెన ఇస్తానన్నాడు. అక్కడ నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు. ఏంటి పరలోక రాజ్యము? ఒకటి ఆయన ఇచ్చే దేనారములు ఏంటంటే పరలోక రాజ్యము అది పరిశుద్ధమైనది, అది పరిశుద్ధ గ్రంథము కూడా పరిశుద్ధమైనది అంటాడు. అది ఒక దేనారముతో సమానంగా నేను గమనించాను. పరిశుద్ధ గ్రంథము అంటే అది ఆది సంభూతుడు. ఆయన ఎవరంట? పరలోక రాజ్యమేట అది ఒకటే ఉంది ఈ లోకంలో. పరలోకములు ఎక్కడున్న ఈ భూమి మీద పరలోక రాజ్యం ఒకటే ఉంది. పరిశుద్ధ గ్రంథము కూడా భూమి అంతటా కూడా ఒకటే ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవాది దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే అంటాడు, ఆదియు అంతమును నేనే, ఆదియు అంతమును నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. భూమి ఎందే కానీ ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ ఎక్కడ కూడా ఏ దేవుడునో లేడు అంట. దేవతలందరికీ కూడా నేను పై ఉన్నవాడను, ఆది సంభూతుడు అని అన్నాడు. అందుకని ఆయన ఒక్కడే. అందుకని ఒక్క దేనారము చొప్పున ఆయన ఒక్క రాజ్యమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని సమీపించడానికి ఆయన సేవకుల ద్వారా ఇస్తున్నారు. ఆ పొందుకునేటువంటి ఫలము ఏంటంటే నీవు ఇక్కడ దేవుని వాక్యమును బట్టి వాక్యానుసారంగా జీవిస్తేనే ఆ రాజ్యం యొక్క అవకాశము నీకు దొరుకుతుంది, ఆ ఫలము నీకు దొరుకుతుంది. లేని ఎడల లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా గమనించండి, ఇక్కడ ఇంకో మాట చూసినట్లయితే ఏలియాను వెంబడించాడు. ఎవరండి? ఎవరు వెంబడించారు? ఎలీషా వెంబడించాడు. ఎలీషా వెంబడించినప్పుడు అంటాడు, ఏలియా అంటాడు, అయ్యా నేను బేతేలునకు దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, నువ్వెందుకు ఇక్కడ ఉండిపో. ఎవరు అక్కడ ఏర్పాటు చేశాడండి? ఏలియా ద్వారా ఎలీషాను అభిషేకించాడు దేవుడు. ఎందుకు? ఏలియా తర్వాత అతడు పని చేయాలని, దేవుని పని చేయాలని. కానీ ఈ ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అతను వెంబడిస్తూ ఉన్నాడు. నమ్మకంగా వెంబడిస్తున్నప్పుడు ఏలియా ఏమంటాడంటే ఇతనిని పరిశీలన చేయడానికి అంటాడు, అయ్యా నీవు ఇక్కడ ఉండిపో, నన్ను దేవుడు బేతేలునకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఆగిపో అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను. అబ్బా, మనం అనగలమండి? మనం అనగలమా? అనలేం. ఏమాత్రం కూడా అనలేం. ఒక్కడిదాకా ఎందుకు? భర్త సేవ చేస్తున్నాడు కూడా భార్య వెంబడిస్తుందా? పోనీ భార్య సేవ చేస్తున్నాడు కూడా భర్త వెంబడిస్తాడా? లోకానుసారంగా అయితే వీళ్ళిద్దరూ వెంబడిస్తున్నారు కూడా మధ్యలో కూడా ఎవరో కొడుకో కూతురు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కనుక అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అది మొదటి రాజుల గ్రంథము చూసినట్లయితే ఇక్కడ అంటాడు, ఎలీషా మళ్ళీ అంటాడు రెండో అనుభవంలో ఎరికోకు వెళ్ళమంటున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడ ఆగిపోయా అంటాడు ఎలీషాని. అయినా సప్రికుడు అదే మాట అంటాడు. మూడవసారి అంటాడు యోర్దాను అనుభవంలో కూడా అంటాడు, నన్ను దేవుడు యోర్దాను వెళ్ళమంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఆగిపో అంటే, యెహోవా జీవంతో నీ జీవంతో నేను ఆగనంటాడు. పట్టుదల, పౌరుషము దేవుని కొరకు మనం కలిగి జీవించాలన్నది ఇక్కడ కనపడుతుంది. అయితే దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఎలాంటి దీవెన దేవుడు ఇవ్వబోతున్నాడు? ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు అంటాడు, అయ్యా నేను ఏలియా అంటాడు ఎలీషాతో, నేను వెళ్ళిపోబోతున్నాను అంటూ వీళ్ళు వెళుతున్నప్పుడు కూడా మధ్యలో రెండు తెగలవారు ఏం చేస్తారంటే, అయ్యా నీ దాసుని, ఆ దైవదాసుని దేవుడు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు, నీ సంగతి ఏంటి అంటాడు. మీరు దెబ్బ నోరు మూసుకోండి అంటాడు. ఏమంటాడమ్మా? మీరు మౌనంగా ఉండండి అంటాడు. చూడండి అక్కడ చదివే టైం లేదు కాబట్టి నేను చదవట్లేదమ్మా. మౌనంగా ఉండండి అంటాడు. అందరినీ అట్టగా ఎదిరించి వెళ్ళి ఆఖరికి అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలంటే నీకున్న ఆత్మలో రెండంతల ఆత్మ నాకు కావాలంటాడు. పొందుకున్నాడా లేదా? ఆ దర్శనము మనం చూడగలగాలి. ఆ దేవుని వైపు మనం చూడగలిగినప్పుడే అంటాడు, ఆయన రాకడలో వస్తున్నప్పుడు ఆయన మనం చూడగలిగి ఆయనలో సిద్ధపడగలిగినప్పుడే మనం ఎత్తబడే వారముగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలీషాను కూడా ఒక సేవకుడు గెహాజీ వెంబడించి అంటాడు, చూడండి అదొక్కటి మాత్రం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1 మాట అక్కడే చదువుదాం. అతడు ఎలీషా
5వ అధ్యాయం 10వ వచనమా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. ఆయన రాలేదండి, మొత్తానికి వినలేదు. కానీ ఆ సేవకుడు ద్వారా అతను విని శుద్ధుడై, తను శుద్ధుడైనందుకు తిరిగి వచ్చి ఎలీషాకు కనబడి అంటాడు, అయ్యా నేను శుద్ధుడయ్యానయ్యా, ఇదిగో నేను కానుకలు తెచ్చాను, ఆ కానుకలు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, కానుకలు తీసుకో అంటే, నీ కానుకలు నీతో కూడా తీసుకొని వెళ్ళిపోవద్దు, వద్దు అంటాడు. మనం అనగలమా ఈ రోజుల్లో? అక్కడ అదే యేసయ్య పరీక్ష చేసేది. ఆ తోటలో పని చేసిన వారికి ఏ ఫలాన్ని ఆ దేనారు ఎందుకు ఇస్తున్నాడంటే, ఇక్కడ మనము ప్రవర్తించిన ప్రవర్తనను బట్టే దేవుడు అక్కడ ఆ దీవెనలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆ దీవెన ఆయన ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనం ఎంత సువార్త ప్రకటించినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని చేసినప్పటికీ దేవుని వాక్యానుసారంగా మనం పోయినట్లయితే ఒకవేళ అక్కడికి వెళ్ళవచ్చేమో కానీ ఆ ఫలితము ఎంత తక్కువగా ఉంటుందో అంత తక్కువగా ఉంటుంది. చూసారా ప్రియమైన వారా? అందుకని ఇక్కడ అంటాడు, ఇక్కడ పరిగెత్తాడు. ఇక్కడ చూడండి, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడుకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చినటువంటి ఆ ధనాన్ని అంటాడు. అక్కడ ఒక మాట అంటాడు చూడండి, అత్రెళ్ళి 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులు 2 యవనస్తులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చితిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తువులను ఇమ్మని. అంటే ఇవన్నీ అడిగి ఇమ్మంటున్నాడు ఎలీషా గారయ్య, నన్ను పంపించారు అంటాడు. ఏమాడాడనమ్మా అక్కడ? ఏమాడాడు? అబద్ధమాడాడు, మోసం చేయడానికి ప్రయత్నించేశాడు. అక్కడ ఎలీషా అంటున్నాడు చూడండి, 26వ వచనంలో అంటాడు, అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా లేదా? హల్లెలూయా. నేనున్నాను అక్కడ. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అక్కడ. యెహోవా దేవుడు చూస్తున్నాడు. ఆయన సేవకుడునైనా నేను ఆయన ద్వారా చూడగలిగాను. ఎందుకు గెహాజీ? ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇప్పుడు సమయమా అని మనం ఒక పాట పాడతాం. అందుకని ఈ యొక్క క్రియలను బట్టి మన యొక్క ఫలాలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆఖరిలోగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పటి వరకు మనకి ఇక్కడ వరకు వచ్చినటువంటి మన కెనడియన్ బాప్టిస్ట్ వారు ఎప్పుడు వచ్చారమ్మా మనకి? ఆనాడు కాలంలో ఎప్పుడు వచ్చారు? ఇంత సేవ వాళ్ళు జరిగించారు. మొదటి కాలాల్లో వచ్చారు. తర్వాత కాలంలో మనకు ముందున్న తరాలు వచ్చారు. ఇప్పటి తరంలో మనమున్నాము. కెనడియన్లు బాప్టిస్టులు వాళ్ళు వచ్చారు, సేవకులు వచ్చారు, ఇన్ని స్కూల్స్ హాస్పిటల్స్ పెట్టారు, ఇంత పరిచర్య చేశారు. ఈవేళ ఏం జరుగుతుందమ్మా? దోచుకోవటం జరుగుతుంది. దేవుడు సహిస్తాడా? దేవుడు ఒప్పుకుంటాడా? ఏమాత్రం కూడా సహించడు. అన్యాయాన్ని సహించే దేవుడు కానే కాడు. అందుకని ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన ఎవరికి ఎంత ఇవ్వాలో, నువ్వు మొదలొచ్చినా చివరొచ్చినా మధ్యలో వచ్చినా ఎప్పుడు వచ్చినప్పటిసరికి నీకెంత ఇవ్వాలో ఆయనే నిర్ణయించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి రేపటి దినాన మరి 150 సంవత్సరాలు అటువంటి వసంతాలు మనకు జరగబోతా ఉన్నాయి 9వ తారీఖున. ఇవన్నీ ఏర్పాట్లు ఎవరు చేయబోతున్నారు? దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క ఉద్దేశ్యం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా ఎవరు కూడా సహకరించలేనే లేరు. ఇది మాత్రం వాస్తవం. హల్లెలూయా. నేను ఒక రకంగా చెప్తున్నాను, ఆంటీ గారు ఇక్కడికి నడిచి వచ్చారంటే నడిచి వస్తున్నారు, చాలా సంతోషం వేసింది నాకైతే. రాత్రి నడుస్తున్నారు, చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆంటీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా నీరసంగా ఉన్నారు. అయ్యా నేను రాలేకపోతున్నాను నాన్న అన్నారు. రాలేరు కాదండి, మీరు వస్తారు. ఆశ గొప్పది, బలము గొప్పది, దేవుడు గొప్పవాడు. ఆయన ఎరిగిన బిడ్డలు గొప్ప ధైర్యవంతులు. అందుకని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడు గొప్పవాడు. ఆయన నమ్మిన వారు గొప్పవారు. హల్లెలూయా, హల్లెలూయా.
యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా దేవుని రక్షణ ఓడలోపల దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవహు దేవుని మాట వినక వెలుపలనున్న ప్రజలు దేవుని మాట వినక వెలుపలనున్న ప్రజలు తినుచు త్రాగుచు పాపములో పడి తినుచు త్రాగుచు పాపములో పడి నశించిరి జల ప్రళయములో యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు పెండ్లి వస్త్రము లేని ఒకనిని పెండ్లి వస్త్రము లేని ఒకనిని తోసిరి వెలుపల చీకటిలో యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా కవిని వెలుపల సిలువలో యేసు మనలను బ్రతికింప మరణించే కవిని వెలుపల సిలువలో యేసు మనలను బ్రతికింప మరణించే లోపల నిత్య జీవం వెలుపల నిత్య నరకం లోపల నిత్య జీవం వెలుపల నిత్య నరకం యేసుని నమ్మి రక్షణ పొంది యేసుని నమ్మి రక్షణ పొంది జీవములో చేరా రమ్ము ప్రియుడా యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా దేవుడిచ్చే ఆ మహామహిమ హల్లెలూయా ఆయన లోపలికి రమ్మని పిలుస్తున్నాడు అనుమానించొద్దు ఆయన ఇచ్చే ఆ దీవెన ఆ ఆశీర్వాదం ఆ దేనారము ఆ వడంబడిక దేవునితో ఎంతైతే మనం పొందుకున్నామో మనం పొందుకొని ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి ఒకవేళ ఇంత ఇస్తాను అని ఆయన అనొచ్చేమో
కానీ అన్న తర్వాత కూడా మనం తప్పిపోతే అది కూడా పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కడవరి దినాల్లో, భయంకరమైన దుర్దినాల్లో సాతానుడు బహుగా గర్జించే సింహము వలె ఉన్నాడు. అందుకని అంటాడు ఆయన కర్రను ఇక్కడ అంటాడు ఒక మాట, చూద్దాం, ఒకే మాట ముగిస్తాను, అయిపోయింది, చాలా సమయం అయింది. నేను అరగంటలో ముగించేద్దాం అనుకున్నాను. ఇక్కడ అంటాడు యాకోబు పత్రిక 7 ఆ ఒక్క మాట చదవమ్మా, ముగించేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో ఏం సెలవిస్తున్నాడు? మనం ఏం చేసాం, దేనికి దేవుడు ఏమిపోతున్నాడు? సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. కనుక అంటాడు 8 కూడా, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలంట? మన హృదయాలని సిద్ధపరచుకొని ఆయన కొరకు మనం చేసిన పని నిత్యము మనం చేసిన పని వైపు చూడకూడదు. కానీ ప్రభువా, ఇదిగో నాయనా, నేను ఈ పని చేశాను ప్రభా, నేను నీ ఎదుట ఎలా ఉన్నాను, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి ప్రభువా, నేను నీ సన్నిధికి రా అంటాడు పౌలు గారు. అంటాడు అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో. వా, ఎక్కడండి, ఎక్కడ ఆలోచిస్తాం మనం, ఎక్కడ దొరుకుతాం? దేవుని కనుసన్నులలో కూడా ఉంటామా? అంత సేవ చేసిన సేవకుడే ఒక మాట అంటున్నాడు, అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో నాయనా, నాలో ఒక ముళ్ళు పెట్టమని అడుగుతున్నాడండి. ముళ్ళు అంటే వ్యాధి, మనం ఒప్పుకుంటామండి. నేనైతే హ్యాపీ అవుతున్నానండి. మా మిస్సెస్ అంటుంది, పాస్టర్ గారు, అయ్యా మొన్నే ఇబ్బంది పడ్డ వెళ్ళాలి వాక్యం చెప్తా అన్నారు. అవిశ్వాసంతో మాట్లాడమాక, నన్ను నడిపించేవాడు దేవుడు. హల్లెలూయా. మాట నాది కాదు, స్వరము నాది కాదు, నా దేవునిది. ఆయన మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వైపు చూద్దాం, మనము సిద్ధపరచుకుందాం, మనము సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం, దేవుని రాకడకు సిద్ధపడదాం, అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన దేవా, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వశక్తి గల నాయన, మహోన్నత రాజా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభ, నీవిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ అల్పులము అయోగ్యులమున ప్రభ, ఎన్నికలేని వారం దౌర్భాగ్యులమున ప్రభువ, కేవలము నీ కృప చొప్పునే, నీ దయ చొప్పునే, నీ వాత్సల్యము చొప్పునే ప్రేమించబడుచున్నాం. హల్లెలూయా. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలు ఏ అవసరతలో నీ సన్నిధిలో చేరి ఉన్నారు, కూడి ఉన్నారు, ప్రతి బిడ్డకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ దయగలిగిన హస్తము, నీ గాయపడిన హస్తము, గాయములలో నుండి స్రవిస్తున్నటువంటి విలువైన రక్తము చేత ప్రతి బిడ్డను శుద్ధి చేయమని అడుగుతున్నాను. హల్లెలూయా. బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాను ప్రభువా. ఎన్నిక లేని వారమైనట్టు మమ్ములను నీకు ఇష్టమైన పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రభువా. మేము లోబడి మలచబడుటకు విధేయత కలిగిన మనస్సును మా అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యం దుష్టుడెత్తుకొని పోకుండా నా ప్రభువా, మా జీవితములలో సనుగు కొనకుండా నా ప్రభువా, నీ చిత్తమునకు విధేయులమై జీవించును కృపను అనుగ్రహించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకొనుచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమెన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్యగారులకి, సంఘానికి, మీ అందరికి కూడా నిండారులుగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆమెన్. మోహన్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. రేపు మార్చి నెలలో మొదటి ఆదివారం ఉదయం 9:30కు ఆరాధనలో ప్రభు బలను సమీపించడం ఉంటూ ఉన్నది. కాబట్టి సంఘ బిడ్డలందరూ ప్రభు నమ్మి బాప్తిస్మం తీసుకున్న ప్రతివారు ప్రభు బలను సమీపించుటకు సిద్ధపడాలని మనవి చేయబడుతూ ఉన్నారు. దైవజనులు చెప్పినట్లు మార్చి 9వ తారీఖు
సిబిఎం ఫౌండర్స్ డే సంఘ ప్రాంగణంలో ఆచరించనై ఉన్నాం. దానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా సిద్ధపడి ప్రభువును మహింపరచాలని ప్రభు పేరట మనవి చేయబడుచు ఉన్నారు. ఈ అవనగడ్డ నుండి సోంపేట వరకు ఉన్నటువంటి సిబిసిఎన్సి సంఘములలో బహు ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఏకత్వము, సమాధానము. మరి అందరం కలిసి ప్రభువును ఘనపరచుట. సాతాను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి ఆ ఏకత్వం లేనందువల్ల పాఠశాలలు కోల్పోయాం, పరిచర్యలు కుంటుపడతా ఉన్నాయి. సంఘాలకు దేవుని మహిమార్థమై వాడబడవలసిన బహు ప్రశస్తమైన స్థలములు చాలా దౌర్జన్యంగా తీసుకోబడతా ఉన్నాయి. వాటి విషయాల్లో ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. రేపు ప్రభు బలను సమీపించుటకు సిద్ధపడదాం. స్త్రీల సమాజం వారు రేపు ఆరాధన అయిన తర్వాత, ప్రభు బల అయిన తర్వాత ప్రేమ విందు సిద్ధపరుస్తూ ఉన్నారు. వారిని కూడా ప్రభు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. దేవా, ప్రియులు మోహన్ గారిని, లక్ష్మి గారిని, వారి బిడ్డలు కిరణ్ను, కిషోర్ను, కుమార్తెను దీవించి మీ మేలు ఇవ్వండి నాయన. మరింత ఆరోగ్యము, క్షేమము మీ దీవెన ఇమ్మని మీ పాదములను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. రేపు ఉదయం జరుగు సండే స్కూల్లో ఆరాధనలో మీ బలను సమీపించుటలో మీ దీవెన ఇచ్చి సంఘమును ఆశీర్వదించండి నాయన. కృష్ణ అసోసియేషన్ తరపున 9వ తారీఖున మరి సిబిఎం ఫార్మేషన్ డే నిర్వహించనై ఉంటుండగా మీ దీవెన అనుగ్రహించండి తండ్రి. ప్రేమ స్వరూపి అయి ఉన్న ప్రభువా, రేపు మీ వాక్యము అందించనై ఉన్న నీ బిడ్డను బలపరచి మీ మాటలు అనుగ్రహించండి తండ్రి. యాకమూరు, కనుమూరు, మర్రివాడ, బలిపర్రు, సురసానపల్లి, నిడుమోలు ఆయా గ్రామాల్లో, ఉయ్యూరు తూర్పు పొలములోను, వెస్ట్ ఫీల్డ్లోను జరుగు సంఘ కార్యక్రమాల్లోనూ, ఆవనగడ్డ నుండి సోంపేట ఆవలి వరకు విస్తరించిన సంఘములలో జరుగు కార్యక్రమముల్లోనూ మీ దీవెన ఇచ్చి మీ నామం మహిమపరచబడుటకు, విశ్వాసులు దీవింపబడుటకు మీ దయ అనుగ్రహించండి నాయన. అలాగే మార్చి 12వ తారీఖున ఆయా ప్రదేశాల్లో జరుగు సెలబ్రేషన్స్లో, ఆరాధన కార్యక్రమాల్లో మీ నామము ఘనపరచబడుటకు, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకొనబడుటకు, మరి భారతదేశ నిర్మాణములో, అభివృద్ధిలో కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారి పరిచర్యలు మననం చేసుకోబడుటకు, సంఘములు, విశ్వాసులు దీవింపబడుటకు కృప దయచేయండి నాయన. స్త్రీల సమాజము వారు రేపు ప్రేమ విందు ఏర్పాటు చేస్తూ ఉండగా వారిని దీవించండి తండ్రి. ఈ రాత్రి పలహారం అందిస్తూ ఉన్న మరియమ్మ గారిని దీవించండి నాయన. ప్రభుకుమార్ గారు మీ సన్నిధిలో ఉంటుండగా గడిచిన సంవత్సరాలన్నీ అమ్మగారిని బలపరచి మీ దీవెన ఇచ్చారు, వందనాలు. బిడ్డలు మార్టిన్ను, విక్టర్ పాల్ను దీవించి మీ శుభములు కలుగచేయండి తండ్రి. వారి వివాహముల విషయంలో స్థిరమైన అభివృద్ధికరమైన ఉద్యోగములు పొందుటలో ఆ బిడ్డలను దీవించండి నాయన. మరియమ్మ గారి తమ్ముడు యాకోబ్ మాస్టర్ గారిని, పరిశుద్ధం గారిని, వారి బిడ్డలు యష్పాల్ను, శ్వేతను దీవించండి నాయన. అలాగునే మీ దయను అనుగ్రహించి పెద్ద వయసులో ఉన్న వారి తండ్రి గారు యోహాను గారిని బలపరచండి ప్రభువా. మీ దయను అనుగ్రహించండి. మరియమ్మ గారి సోదరీమణులను, కుటుంబములను, రక్త సంబంధికులను, బిడ్డ సులోచన గారిని, వారి కుటుంబాన్ని దీవించుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రాజేశ్వరి క్రిస్టాఫర్ గారు కొంత
అస్వస్థతకు గురైనప్పుడు మీరిచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. సంఘంలో అనేక మంది ఆయా రుగ్మతలతో బలహీనతలతో ఉన్నప్పుడు మీ దయను అనుగ్రహించి ఆరోగ్య బలములు ఇవ్వండి నాయనా. ఉయ్యూరు క్రైస్తవ సమాజము సమాధుల భూమి కొరకైన ప్రయత్నము రాజకీయ నాయకుల పరిధిలో చేస్తూ ఉండగా పెద్దలను బలపరచి మీ మాటలు ఇచ్చి అవి అన్నీ సమకూడి జరుగుటకు మీ దీవెన ఇవ్వండి. మరి ఆర్చిబాల్డ్ గారిని, ఎలీషా గారిని, డాక్టర్ జాన్ డేవిడ్ గారిని, పరిమి దీపక్ గారిని, ఆయా బిడ్డలను పెద్దలను బలపరచి ఇట్టి ఆసక్తి కలిగిన దైవజనులను పెద్దలను బలపరచి మీ మేలు అనుగ్రహించండి నాయనా. రేపు జరుగు ఆరాధనలో మీ బలను సమీపించుటలో, వాక్య పరిచర్యలో, గ్రామాదుల్లో జరుగు పరిచర్యల్లో మీ కృప అనుగ్రహించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, వాక్య పరిచర్య చేసిన మోహన్ గారికి, కుటుంబమునకు పలహారం అందిస్తూ ఉన్న మరియమ్మ గారికి, బిడ్డలకు, భవిష్యత్తుకు, మరి రేపు ఆరాధనలో వాక్యం అందించినైన బిడ్డలకు తోడై ఉండి బలపరచి ఆశీర్వదించును గాక, ఆమెన్. అందరికీ వందనాలండి.